నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. వేడి చేసిన కళ్ళు మంటలుగా ఉన్న పిల్లలకు సగ్గుబియ్యాన్ని జావలాగా కాచి ఇస్తారు. ఇలా చేస్తే వేడి తగ్గుతుందని మన నమ్మకం. అంతేకాదు అది నిజం కూడా. ఇక సగ్గుబియ్యం అంటే వెజిటేరియన్ ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి మహిళలు వ్రతాల సమయంలో కూడా దీనిని ఎక్కువగా వాడతారు. సగ్గుబియ్యం కర్రపెండల నుంచి తీసుకోబడిన పొడి నుంచి తయారు చేయబడుతుంది. అటువంటి సగ్గుబియ్యం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. కేవలం వేడిని తగ్గించడానికి వ్రతాలకి మాత్రమే కాదు, దీనిలో అనేక పోషకాలు దాగున్నాయి. ఇక సగ్గుబియ్యం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఎటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాలకు వెళితే, సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సగ్గుబియ్యం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని ఈజీగా తగ్గించుకోగలుగుతారు. ఇక అదే విధంగా సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే నాన్ ఇరిటేటింగ్ ఫుడ్ కాబట్టి పాలు తర్వాత చిన్న పిల్లలకు తినిపించదగిన ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సజెస్ట్ చేస్తారు వైద్యులు. ఇక స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కృత్రిమ రసాయనాలు లేకపోవడం వల్ల రోగులకు తక్షణ శక్తినిచ్చే ఆహార పదార్థంగా ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇక సగ్గుబియ్యాన్ని నీటితో ఉడికించిన తర్వాత పంచదార మిక్స్ చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి. ఇందులో మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ మరియు ఫైబర్లు ఉండడం వల్ల అన్ని వయసుల వారికి శక్తిని అందించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక అదే విధంగా బలహీనంగా ఉన్నవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల బలహీనతను తగ్గించి శక్తిని అందిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సో చూసారు కదా, కేవలం వ్రతాలు లేదా పండగ సమయాల్లో మాత్రమే సగ్గుబియ్యాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా వేడి చేసినప్పుడు మాత్రమే సగ్గుబియ్యాన్ని వాడతారు. అలా కాకుండా ప్రతిరోజు సగ్గుబియ్యాన్ని మన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ కలుగుతాయి. ఇక అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ మెడిసిన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే సగ్గుబియ్యాన్ని మీ ఆహార పదార్థాలతో తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.